హనుమకొండ జిల్లా దామెర మండలం ఒగ్లాపూర్లో సైలాన బాబా వద్ద రోడ్డు మరమ్మత్తు పేరుతో కాలయాపన చేస్తూ అటు ప్రయాణికులను ఇటు దర్గాకు వచ్చే భక్తులను ఇబ్బందులు పెడుతున్నారని దుర్గా పీఠాధిపతి సైలాని బాబా ఆవేదన వ్యక్తం చేశారు. కాలయాపన చేస్తున్న వృద్ధి కన్స్ట్రక్షన్స్ వారు ఎన్నిసార్లు విన్నవించుకున్నా తమ గోండు పట్టించుకోవడం లేదని సైలాబి బాబా తెలిపారు. దర్గాకు వచ్చే భక్తులు వివిధ వ్యాధులు నివారణ చేసేందుకు వస్తారని అన్నారు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చిన వారికి కొత్త వ్యాధులు వస్తున్నాయని భక్తులు చెబుతున్నారు. ప్రార్థన చేసే ప్రాంతం మొత్తం దుమ్ముతో నిండిపోయిందని బాబా తెలిపారు. ఉన్నతాధికారులకు చెబితే ఫలితం శూన్యమైందని పీఠాధిపతి సైలాని బాబా చెప్పారు. రోడ్డు వెనకపోయిన కనీసం నీటిని పోసి దుమ్ము లేవకుండా చూడమని కాంట్రాక్టర్లకు ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెడుతున్నారని తెలియజేశారు. ఇప్పటికైనా సంబంధిత వృద్ధి కన్స్ట్రక్షన్స్ వారు తక్షణమే స్పందించి రోడ్డు పనులు పూర్తి చేసి దర్గాకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని, లేదంటే ఈ రోడ్డుకు సంబంధించిన శాఖ కార్యాలయాలు ముట్టడిస్తామని భక్తులు వృద్ధి కన్స్ట్రక్షన్ వారిని హెచ్చరించారు. మొత్తం వాడు పోయి జంగలేస్తాడు, రోడ్డు మామూలు పోయి జంగలేస్తాడు. కానీ చేస్తుంది నేను దర్గాకు పేషెంట్ వచ్చాను. ఈ రోడ్డు కొంటే వస్తుంటే దుమ్ము అంతా డస్ట్ అంతా వస్తుంది. లోపల ఉన్న వాళ్ళకు ఎలర్జీ, అస్తమా అన్నీ వస్తున్నాయి. దానివల్ల తొందరగా కాంట్రాక్టర్ గారు ఈ రోడ్డు వేయించమని చెప్పాము. గత 4 నెలల నుండి చెప్తున్నాము. జాతర ఉండగా కూడా చెప్పాము. 4 నెలల నుంచి పట్టించుకోవడం లేదు. కనీసం వాటర్ కూడా స్ప్రే చేయట్లేదు. డస్ట్ అంతా పేషెంట్ల లోపలికి కడుపులకు పోతున్నది. తింటుంటే బట్టల మీద పడుతున్నది, వాళ్ళ మీద పడుతున్నది. చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. దానివల్ల దయచేసి ఇవాళ ధర్నా చేశాము. రోడ్డు తొందరగా వేయించగలరని కాంట్రాక్టర్ గారికి విజ్ఞప్తి. రేపు పొద్దున కలెక్టర్ గారికి ఆఫీస్ ధర్నా చేస్తుంది అందరికీ. ఈరోజు ధర్నా చేస్తారు. కారణం నెల నుంచి ఇక్కడ రోడ్డు వేసే వృద్ధి కాంట్రాక్టర్ పట్టించుకోవడం లేదు. బ్రిడ్జ్ కావాలన్నారు. బ్రిడ్జ్ అయి కూడా 1 నెల అయిపోయింది. 23 మే నాడు బ్రిడ్జ్ అయిపోయింది. అయిన తర్వాత 24 నాడు మేము వేస్తున్నాం రోడ్ అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ తర్వాత బ్రిడ్జ్ చేయకపోతే కలెక్టర్ గారికి, మేడం గారికి ఫిర్యాదు చేయబడ్డది. అదేవిధంగా పాపం ఎస్ఐ గారికి ఫిర్యాదు చేయబడ్డది, వాళ్ళు చెప్పిండ్రు. ఆ తర్వాత ఎమ్మెల్యే గారికి, రేవంత్ రెడ్డి గారికి కూడా ఫిర్యాదు చేశాము. కానీ పట్టింపు లేదు. ఇక్కడ ఎప్పటికీ ప్రతి రూమ్లలో దుమ్ము, డస్ట్, అన్నం తిన్నా కానీ ఆ డస్ట్, నీళ్ళు తాగినా కానీ డస్ట్ మొత్తం పొగ మంచి వాళ్ళే పాకి కొందరు మాత్రం శ్వాస రాని వాళ్ళు మాత్రం ఇక్కడి నుంచి ఫ్యామిలీ వెళ్ళిపోయారు. కాబట్టి వానికి ఎన్నిసార్లు చెప్పినా ఏం చేసినా కానీ అందుకే ఇటువంటి పరిస్థితులలో మరి కాంట్రాక్టర్ గారు బ్రిడ్జ్ అయిపోయి కూడా నెల అయిపోయింది. ఇంతవరకు పట్టలేదు. కాంట్రాక్టర్ గారికి చెప్పాను ఏమని, మీరు ప్రస్తుతం మీరు ఎప్పుడైనా కట్టుకొని డాంబర్ వేసుకోండి, కానీ ప్రస్తుతానికి రోజుకు 6-7 సార్లు నీళ్ళు కొట్టండి. ఇక్కడ జనం ఉన్నారు. ఇది పాపం మొదలే వస్తుంది.